Hi everyone, thanks for choosing. Welcome back to a new topic today. ఈ టాపిక్లో మీరు ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో నేను బీఫార్మ్స్ అండ్ టెన్సెస్కి ఏంటి డిఫరెన్స్ అనేది చెప్పాను. ఈ టాపిక్లో ఈ వీడియోలో బీఫార్మ్స్ ఏంటో నేను అనేది చెప్తాను. బీఫార్మ్స్ దే ఆల్వేస్ టాక్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అదర్ దాన్ యాక్షన్. ఇన్ఫర్మేషన్ యాక్షన్ కాకుండా ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు నేను బీఫార్మ్స్ మనం జనరల్గా ఏముంటాయనేది ఇస్తాను. ఓకే, దీనికంటే ఎక్కువే ఉంటాయి, బట్ ఇవి నేర్చుకుంటే ఎనఫ్. ఓకే, మనకి ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. ఆక్సిలరీ వర్బ్స్ 24 ఉన్నాయి. ఓకే, వాటిల్లో డూ, డస్, డిడ్ ఈ మూడింటిని తీసేస్తే మిగిలిన 21 ఆక్సిలరీ వర్బ్స్లో కొన్నింటిని మనం డైరెక్ట్గా బీఫార్మ్స్ కింద యూజ్ చేస్తాం. అవి ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్ అండ్ వర్. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ని మనం డైరెక్ట్గా ఆక్సిలరీ వర్బ్స్ కింద యాజ్ వెల్ యాజ్ బీఫార్మ్స్ కింద కూడా ట్రీట్ చేస్తాం, యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హ్యావ్, హ్యావ్, హ్యాడ్ అనే బీఫార్మ్స్ ఉన్నాయి. ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్ ఈ మూడు ఈ ఆక్సిలరీ వర్బ్స్ని ప్లస్ బీన్ తోటి యూజ్ చేస్తాం. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అండ్ హ్యాడ్ బీన్. ఈ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ని బీన్తో కలిపి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అండ్ హ్యాడ్ బీన్ కింద యూజ్ చేస్తాం. వీటి మీనింగ్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, అసలు ఎలా ఉంటుంది, తెలుగులో మనం ఎలా ఆలోచిస్తాము ఏంటి అనేది వీటిల్లో మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియో మీరు చూసిన వెంటనే ఓకే బీఫార్మ్స్ ఎలా యూజ్ చేస్తాము, ఇంగ్లీష్లో ఎలా ప్రాబ్లం ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఈ బీఫార్మ్స్ సంబంధించి మీకు క్లారిటీ వస్తుంది. మనం డైరెక్ట్ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ బీఫార్మ్స్ కింద యూజ్ చేస్తాము ఆక్సిలరీ వర్బ్స్ని. ఈ హ్యావ్, హ్యాడ్, హ్యాడ్లు మాత్రం ప్లస్ బీన్ తోటి యూజ్ చేస్తాం. ఓకే, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అండ్ హ్యాడ్ బీన్. ఓకే, నెక్స్ట్ కొన్ని ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ అండ్ మస్ట్. ఓకే, ఇవి 9 ఇచ్చాను. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ అండ్ మస్ట్. ఇంకా మీకు ఉన్నవేంటి? ఆర్ టు, యూజ్ టు, డేర్ టు అండ్ నీడ్ టు. ఓకే, ఈ 4 కూడా యూజ్ చేయొచ్చు. నేను ఈ పర్టికులర్గా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి వీటినే ఇచ్చాను. ఓకే, ఏమిటి? విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ అండ్ మస్ట్. వీటిల్ని ప్లస్ వీటిలన్నింటిని ప్లస్ ఇక్కడ ఇచ్చాను బీతో కానీ, అంటే విల్ బి, వుడ్ బి, షల్ బి, షుడ్ బి, కెన్ బి, కుడ్ బి, మే బి, మైట్ బి అండ్ మస్ట్ బి అలా యూజ్ చేయాలి. బీఫార్మ్స్ కింద ఎప్పుడు ట్రీట్ చేస్తామంటే ఈ విల్, వుడ్ని బీతో ఉండాలి. విల్ బి, వుడ్ బి, షల్ బి, షుడ్ బి, కెన్ బి, కుడ్ బి, మే బి, మైట్ బి అండ్ మస్ట్ బి. ఆర్ బి కాకుండా హ్యావ్ బీన్ కూడా ఉండొచ్చు. విల్ హ్యావ్ బీన్, would have been, shall have been, should have been, may have been, might have been, can have been, could have been, must have been అలా కూడా యూజ్ చేయొచ్చు. ఈ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ అండ్ మస్ట్ని ప్లస్ బీతో కానీ ఆర్ అదర్వైజ్ హ్యావ్ బీన్తో కానీ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని యూజ్ చేసి మనం బీఫార్మ్స్ కింద యూజ్ చేస్తాం. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను టెన్సెస్ అండ్ బీఫార్మ్స్ డిఫరెన్స్ ఏంటి. Tenses, they talk about actions in them. Actions are denoted by some verb forms. V1, V2, V3, V4, V1 form. దాన్ని మళ్ళీ V4ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటామా, జరన్ అంటామా అనేది నేను ప్రీవియస్ ఎలా చెప్పాలి అంటే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, చూడండి దానికి క్లారిటీ వస్తుంది. నౌన్స్ అండ్ జరన్స్ అనే దాంట్లో ఒకటి, అండ్ వెర్బ్ ఫార్మ్స్ మనం యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనే దాని మీద వీడియో తీస్తాను. ఆ రెండింటిలోనూ ఈ ప్రజెంట్ పార్టిసిపుల్స్ అండ్ జరన్స్ గురించి క్లారిటీ ఉంటుంది. ఓకే, మనం టెన్సెస్లో టెన్సెస్ టెన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను. టెన్స్ అంటే టైం అని అంటాం, కానీ టెన్స్ అనేది ఇన్ జనరల్ మనం మాట్లాడుకునేటప్పుడు దే ఆల్వేస్ టాక్ అబౌట్ యాక్షన్స్. బీఫార్మ్స్ యాక్షన్స్ గురించి మాట్లాడు, అదర్ దాన్ యాక్షన్స్ గురించి మాట్లాడు. ఇట్ డజంట్ మీన్ దట్ వీ నెవర్ యూజ్ దీస్ బీఫార్మ్స్ ఇన్ టెన్సెస్. మనం టెన్సెస్లో యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం బీఫార్మ్స్ని యూజ్ చేయమని అంటలేదు. బీఫార్మ్స్ మాత్రము వెర్బ్ ఫార్మ్స్ లేకుండా బీఫార్మ్స్ని యూజ్ చేస్తుంటే అదర్ దాన్ యాక్షన్స్ గురించి మాట్లాడతాయి. బీఫార్మ్స్ తోటి వీటితో పాటు మనం వెర్బ్ ఫార్మ్ని యూజ్ చేస్తే టెన్సెస్లో మనం చెప్పే ఈ యాక్షన్ వర్డ్ సెంటెన్స్లో ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ వస్తుంది.
అది అక్కడ క్లారిటీ అవుతుంది. ప్రస్తుతానికి ఇలా జ్ఞాపకం ఉంచుకోండి. సో మనము ఆల్రెడీ చెప్పాను కదా, టెన్సెస్ అనేది యాక్షన్స్ గురించి మాట్లాడతాడు కాబట్టి వెర్బ్ ఫార్మ్స్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ బీ ఫార్మ్స్ ఇచ్చాను. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, will be, would be, shall be, should be, can be, could be, may be, might be and must be, or will have been, shall have been అలా ఇచ్చారు. సో దాని తర్వాత చూడండి, వీటి అన్నింటిని కలిపి దీని తర్వాత ఏం యూస్ చేస్తాం మనం? దే ఆల్వేస్ టాక్ అబౌట్ అదర్ దాన్ యాక్షన్స్ అని అన్నాం కాబట్టి నౌన్స్ని కానీ యాడ్జెక్టివ్స్ని కానీ యాడ్వర్బ్స్ని కానీ యూస్ చేస్తాం. ఎందుకు అవే యూస్ చేస్తాం అంటే బీ ఫార్మ్స్ దే ఆల్వేస్ టాక్ అబౌట్ సెంటెన్స్లో అదర్ దాన్ యాక్షన్స్ ఉన్నప్పుడే మాట్లాడతాం కాబట్టి వాటిని నౌన్స్, యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ గురించి ఆ వర్డ్స్ని యూస్ చేస్తూ బీ ఫార్మ్స్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నౌన్ అంటే ఏంటి? ప్రొఫెషన్, నేమ్, ఏదైనా నేమ్. సో ఆమె ట్రైనర్. సో ట్రైనర్ అనేది ప్రొఫెషన్ నేమ్ కాబట్టి మనం చేసేదానికి ఇచ్చేది ఆమె టీచర్. సో అది నౌన్లోకి వస్తుంది. సో వేర్ అనేది చెప్పేటప్పుడు మనం యాడ్జెక్టివ్స్ చేస్తాం. హీ ఈజ్ హియర్. ఓకే, వెన్ అనేది చెప్పుకున్నాం అనుకోండి. సో ఐ విల్ బి దేర్ టుమారో. సో అలా మనం యాడ్జెక్టివ్స్ని, యాడ్వర్బ్స్ని, నౌన్స్ని అవసరమైనప్పుడు ఏదైతే దాని గురించి అయితే మాట్లాడుతున్నామో, హీ ఈజ్ ఎడెమెన్, షీ ఈజ్ టాల్, ఐఎమ్ ఇంటెలిజెంట్. ఓకే, అండ్ మై స్టూడెంట్స్ ఆర్ వెరీ సపోర్టింగ్. అనే దానికి సపోర్టింగ్ అనేది ఆల్రెడీ యాడ్జెక్టివ్ కింద యూస్ చేస్తున్నాం. హౌ దే ఆర్ అనేది చెప్తున్నాం. అది సపోర్టింగ్ అనేది వెర్బ్ కాదు అక్కడ. అందుకే సపోర్ట్ ఇవి యూస్ చేసేటప్పుడు నేను అన్నాను, ఒక్కసారి నౌన్స్ అండ్ జెరన్స్ చూస్తే మీకు అక్కడ క్లారిటీ వస్తుంది. దేన్ని వర్బ్ కింద చేస్తున్నాము, దేన్ని నౌన్ కింద యూస్ చేస్తున్నాము, జెరన్ కింద యూస్ చేస్తున్నాము, దేన్ని యాడ్వర్బ్ కింద యూస్ చేస్తున్నాము ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సో V1 ఫామ్ని మనం అటు యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, నౌన్స్ కింద కూడా యూస్ చేయొచ్చు. సో ఆ ఒక వీడియో చూస్తే కనుక మీకు వెర్బ్ ఫార్మ్స్ సంబంధించి చెప్పాను. వెర్బ్స్ యూజ్డ్ యాజ్ నౌన్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ అండ్ వెర్బ్స్ అనేసి ఒక వీడియో తీశాను. దాంట్లో మీకు చాలా క్లారిటీ వస్తుంది, అదొకసారి చూడండి. ఓకే, సో అలానే మనము ఈ వెర్బ్ ఫార్మ్స్ తర్వాత మనం డైరెక్ట్గా V1 ఫామ్ వెర్బ్ ఫార్మ్స్ కాకుండా ఈ బీ ఫార్మ్స్ తర్వాత మనం డైరెక్ట్గా నౌన్స్, యాడ్జెక్టివ్స్ ఆర్ యాడ్వర్బ్స్ ఇలాంటివే యూస్ చేస్తాం, కానీ వెర్బ్ ఫామ్ని యూస్ చేయం. సో వీటి పక్కన వెర్బ్ ఫామ్ని యూస్ చేస్తాం అనుకోండి, V1 ఫామ్ని యూస్ చేస్తే కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్తుంది. హీ ఈస్ కమింగ్. అలాగే హ్యావ్ బీన్ పక్కన యూస్ చేస్తే అది కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్తుంది, బట్ అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్తుంది. హౌ లాంగ్ అనే దాంతో చెప్తాను. అలాగే విల్ బి అనే దాంతో యూజ్ చేస్తాను, ఫ్యూచర్ కంటిన్యూస్లోకి వెళ్తుంది. విల్ హ్యావ్ బిన్, షుడ్ హ్యావ్ బిన్, కుడ్ హ్యావ్ బిన్ ఇలాంటివన్నీ కూడా కండిషనల్ సెంటెన్స్లోకి వెళ్తాయి. సో వాటిని తర్వాత V1 ఫామ్, V3 ఫామ్ని వాటిని యూజ్ చేస్తే సో మనం టెన్సెస్లో నేర్చుకుంటాం. కానీ ఈ బీ ఫార్మ్స్ తర్వాత ఓన్లీ నౌన్స్, యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ మాత్రమే యూజ్ చేసినప్పుడు అదర్ దాన్ యాక్షన్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనము రేపటి నుంచి మనం యూజ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్స్ అవి నేర్చుకునేటప్పుడు అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో బీ ఫార్మ్స్తో పాటు నౌన్స్, యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాము. అప్పుడు దాని అర్థం ఏంటంటే అవి సెంటెన్సెస్, ఆ సెంటెన్సెస్ యాక్షన్స్ గురించి మాట్లాడటం లేదు అని అర్థం. ఒకవేళ యాక్షన్స్ గురించి మాట్లాడవలసి వస్తే దీని తర్వాత V3 ఫామ్ యూజ్ చేయాలా, V1 ఫామ్ యూజ్ చేయాలా అనేది చూడండి. సో V1 ఫామ్ యూజ్ చేస్తే కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అలాగే ఒకసారి V1 ఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అవుతాయి. అలాగే వీటి పక్కన V3 ఫామ్స్ యూజ్ చేస్తే కనుక మనకి ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ అవుతాయి. అలాగే షుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ వీటి తర్వాత V3 ఫామ్ యూజ్ చేసినట్లయితే కనుక కండిషనల్ సెంటెన్స్లోకి వెళ్తాయి. సో అప్పుడు నేను చెప్తాను. కానీ బీ ఫార్మ్స్తో మాత్రం సెంటెన్సెస్, యాక్షన్స్ లేనప్పుడు మాత్రం నౌన్స్, యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ అనేవి మాత్రమే యూజ్ చేయాలి. అసలు నౌన్స్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, యాడ్వర్బ్స్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్ చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అది తెలిస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకునేది. అందువల్ల ఆ వీడియోస్ ఫస్ట్ నేను అప్లోడ్ చేశాను. సో అవన్నీ చూస్తే మీకు ప్రతి టాపిక్ చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, సో బీ ఫార్మ్స్ అనేవి మనకి ప్రస్తుతం ఇవి నేర్చుకుంటే చాలు. ఇంకా ఉంటాయి కానీ ఇవి నేర్చుకుంటే చాలు. సో వీటితో పాటు మనము దేని బీని ఎక్కడ యూజ్ చేస్తాము, యామ్ బీ అనేది యూజ్ చేయం, యామ్ హ్యావ్ బీన్ అనేది యూజ్ చేయం. యామ్ యూజ్ మాత్రమే వాళ్ళని డైరెక్ట్గా బీ ఫార్మ్స్ మీద యూజ్ చేస్తాం. సో
సో వీటితో బీని యూజ్ చేయాలి, వీటితో బీ అండ్ ఆర్ హ్యావ్ బీన్ ఈ రెండింటిలో ఏదో దాన్ని యూజ్ చేయాలి. సో తర్వాత నౌన్స్ని కానీ యాడ్జెక్టివ్స్ని కానీ యాడ్వర్బ్స్ని కానీ యూజ్ చేయాలి. సో దిస్ ఇస్ అబౌట్ బీ ఫార్మ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీ ఫార్మ్స్, ఇంపార్టెంట్ బీ ఫార్మ్స్ అన్నీ కవర్ చేయలేదు, ఇంపార్టెంట్ బీ ఫార్మ్స్ ఏవైతే అన్నారో అవి కవర్ చేస్తాను. నెక్స్ట్ రేపు మీకు బీ ఫార్మ్స్ మీనింగ్స్ ఎలా ఉంటాయి, పర్టికులర్గా యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, విల్ బి అండ్ షల్ బి. షల్ బి మనం అక్కర్లేదు, చూసుకోక్కర్లేదు, ఇప్పుడు ప్రజెంట్లో మనకి ఇది లేదు, యూసేజ్లో లేదు, ఇవి వాడట్లేదు. సో హ్యావ్ బీన్, హ్యావ్ బీన్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటి మీనింగ్ చెప్పి మనం ఎలా అర్థం చేసుకోవాలి, తెలుగులో మనకి ఇంగ్లీష్లో ఎక్కడ డిఫికల్ట్ అవుతుంది అనేది దాన్ని రేపు కవర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బీ ఫార్మ్స్కి టెన్సెస్కి ఒక డిఫరెన్స్ ఉంది. బీ ఫార్మ్స్కి వీటికి ప్యాసివ్ వాయిస్ అనేది అసలు ఉండదు. ప్యాసివ్ వాయిస్ అనేది బీ ఫార్మ్స్కి ఉండదు. ఓన్లీ టెన్సెస్కి మాత్రమే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేది ఉంటుంది. టెన్సెస్కి మాత్రమే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేది ఉంటుంది. ఎందుకంటే దీంట్లో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, దీన్ని చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. 100కి 95 నుంచి 99, 95 కూడా 99 నుంచి 100% మంది కూడా సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనే దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. సబ్జెక్ట్ అంటే డోవరు, ఆబ్జెక్ట్ అంటే రిసీవరు, అది ఎక్కడా లేదు, అది టోటల్గా రాంగ్, అది పూర్తిగా రాంగ్ అది. ఓకే, సో డోవర్ అండ్ రిసీవర్ అనేది కాన్సెప్ట్ మీద, డోవర్ అండ్ రిసీవర్ అనే కాన్సెప్ట్ మీద యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకి డూవర్ రిసీవర్ అనేది ఉండదు, ఎందుకంటే బీ ఫార్మ్స్ దే నెవర్ టాక్ అబౌట్ వెన్ యూ ఆర్ యూజింగ్ దీస్ బీ ఫార్మ్స్ అలోన్ అండ్ you are using nouns and adjectives, you are saying something about a person or something else, about his profession, condition or character or something else. You are not talking about any action. డూవర్ అండ్ రిసీవర్ అనేది ఎప్పుడు వస్తుంది, డూవర్ అంటే పని చేసేవాడు, రిసీవర్ అంటే ఆ పని వాళ్ళ ఫలితాన్ని ఎవడైతే వస్తుందో దాన్ని అందుకునేవాడు. ఇక్కడ పని గురించి మాట్లాడినప్పుడు డూవర్ అండ్ రిసీవర్ అనే కాన్సెప్టే లేదు. కానీ ఇవన్నీ సబ్జెక్ట్స్, దీనికి ముందు మనం సబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ అంటాం, సబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. కానీ డూవర్ అండ్ రిసీవర్ అనే కాన్సెప్ట్ బీ ఫార్మ్స్లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ పని గురించి మాట్లాడితే ఎవడో చేస్తున్నాడు డోవరు, దానివల్ల ఫలితం పొందేవాడు రిసీవర్. సో ఇక్కడ పనే లేనప్పుడు డోవర్ అండ్ రిసీవర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది, అందువల్ల రాదు. అందువల్ల డోవర్ అండ్ రిసీవర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే లేదో అక్కడ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అనేవి ఉండవు. మిగతా వాటిలో మనకి ఇక్కడ టెన్సెస్లో మాట్లాడే యాక్షన్ గురించి మాట్లాడతాం కాబట్టి అక్కడ డోవర్ అండ్ రిసీవర్ అనే కాన్సెప్ట్ వస్తుంది, కాబట్టి అక్కడ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ ఈ బీ ఫార్మ్స్ ఎలా యూజ్ చేస్తారో, ఇంపార్టెంట్ బీ ఫార్మ్స్ మీనింగ్స్ ఏంటి, ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది ఏంటి అనేది చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.